హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమందరం భద్రాచలం శ్రీరాముల వారి గుడికి అయితే వచ్చినాము. సో శ్రీరాముల వారి దర్శనానికి ఇక్కడ నుంచి వెళ్తున్నాం అన్నమాట. జనాలు అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు, ఎవరు లేరు. మేము అనుకున్నాం అయితే చాలామంది ఉంటారేమో, చాలా రష్గా ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ అస్సలు జనాలు ఎవ్వరు లేరు. జస్ట్ నార్మల్గా వెళ్ళి నార్మల్గా దర్శనం చేసుకొని అట్లా ఉన్నది. ఇప్పుడు మామూలుగా చూడండి, పక్కన కూడా ఎవ్వరు కనిపించట్లేదు, జనాలు అసలు ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. మేము మెట్లెక్కి ఇక పైకి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికైతే మేము ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఇక్కడ గేట్ బంద్ ఉంది, జనాలు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళు గేట్ అయితే పెట్టేసి ఉన్నారన్నమాట. సో అక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి సైడ్ నుంచి వెళ్తున్నాము దర్శనానికి. ఇక్కడ నుంచి అలో లేదు కాబట్టి మా మమ్మీ మెట్లు ఎక్కి బాగా అలసిపోయింది అన్నమాట. అసలు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కాళ్ళ నొప్పి వచ్చేసింది. మెల్లగా నడుచుకుంటూ పోతా ఉంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలంట. అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ముంగటే ఉంటుంది. సో మేము ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాము. సో లోపలైతే ఫోన్ కానీ ఏమీ అలో లేదు, లోపలైతే అలో చేయలేదన్నమాట. ఇక్కడ వరకైతే మేము దర్శనంకి అడిగేకి వీడియో తీసాము, లోపలైతే తీయలేదు, జస్ట్ అట్లా తీసాము. సో మాకైతే 2 times దర్శనం దొరికింది, మాకు అదృష్టం. ఎందుకంటే జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మాకు 2 times దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడ నించున్నాము. మా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అట్లనే ఇక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, జస్ట్ అట్లా. దర్శనం చేసుకొని కిందికి వచ్చేస్తున్నాం అన్నమాట. కింద వచ్చేసి ప్రసాదము, లడ్డూలు అవన్నీ వాళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు, అక్కడ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్